ఫీల్ అవుతున్నారంటే మీరు అంత క్రియాశీలక పొజిషన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కదా. ఇట్లాంటివి వచ్చినప్పుడు పాపం వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. అది రాకుండా బాగుండేది మాకు చెప్పి మళ్ళీ నువ్వేమో ఉబ్బి తబ్బిబ్బైపోయి చూడు నన్ను ఏం చేశారు అని చెప్పి. సరే నిన్నేదో చేశారు, నువ్వు మా ఓడివి అనుకుంటే మాకు కూడా నీ తరఫున ఏదో ఉండాలి. మరి మీరు అన్నట్టు ఓన్లీ అక్కడ చిరంజీవి గారు ఒక్కరే లేరు కదా, ఇంకా మహామహులు అందరూ ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ అందరు నాగార్జున గారు కూడా ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఓన్లీ చిరంజీవి గారు షేర్ చేసుకుంటేనే బాధ. ఎందుకు వీళ్ళు అందరు అలా అంటున్నారంటే ఆ సమ్మిట్కి అటెండ్ అయిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పబ్లిసిటీ చేసుకోవాలి. ఈయన ఒక్కడే నేను హిహిహి అనేసరికి ఆ తొక్కలే హిహిహి అలా కాదు, కూడా చేయొచ్చు కదా. వచ్చింది షేర్ చేసుకున్నా కూడా తప్పే. మరి అలా అయిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అది ఆయన తప్పేం కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అనుకునే వాళ్ళు అలా అనుకున్నారు అంతే. ఓకే, ఇప్పుడు లాస్ట్కి ఏంటి? ఇప్పుడు ఏంటి ఏమీ లేదు, ఆయన ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడు. సర్లే మీరు బాగానే ఉన్నారు, బాగానే ఉండండి, మమ్మల్ని ఏమైనా ఉద్ధరించారా అనేలాగా ఫీల్ అవుతున్నారు.